జర్నలిస్టుల కాంగ్రెస్ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు జూలుగుంట్ల శిరీష్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య, ధర్మసాగర్ మండల పార్టీ అధ్యక్షుడు ప్రసాద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య, జూలుగుంట్ల శిరీష్ రెడ్డి, చిల్పూర్ మండల పార్టీ అధ్యక్షులు గడ్డమీది సురేష్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవం ఎందుకోసం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు? వరంగల్లు అంటే ప్రేమ, అభిమానం, సెంటిమెంటు అని పలికే కేసీఆర్ వరంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని, వరంగల్ ని రాష్ట్రానికి 2వ రాజధాని చేస్తాను, ఢిల్లీలో మాదిరిగా అండర్ డ్రైనేజీ సిస్టమ్ తీసుకువచ్చి ప్రజల యొక్క కష్టాలు తీరుస్తారన్న మాటలే కాని చేతలు ఏమీ లేవని, నీళ్లు, నిధులు, నియామకాలు అని పేరుతో ఏర్పడిన తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్కొచ్చాయి. కాళేశ్వరం మేడిగడ్డ పేరుతో వాళ్ల కుటుంబానికి నిధులు సమకూరాయి. వాళ్ల కుటుంబంలో 5గురికి రాజకీయ ఉద్యోగ నియామకాలు జరిగాయి. ప్రజలకు మాత్రం నిరాశ మిగిలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల బ్రతుకులు అధ్వానంగా తయారయ్యాయని, ఈ నియోజకవర్గం పేరుకు మాత్రమే ఎస్సీ వర్గీకరణ పెత్తనం మాత్రం పల్లా రాజేశ్వరరెడ్డిదని, డాక్టర్ రాజయ్య విషయానికి వస్తే ఆయన ఒక కమిషన్ల రాజయ్య అని, ఏ పని కావాలన్నా కమిషన్ లేనిదే ఫైలు ముందుకు కదలదని, కడియం శ్రీహరి 800 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే ప్రజలంతా హర్షిస్తుంటే అది చూసి ఓర్చుకోలేని ప్రతిపక్షాలు డాక్టర్ రాజయ్య, పల్లా రాజేశ్వరరెడ్డి అని, అధికారం అడ్డం పెట్టుకుని బినామీ పేర్లతో ముప్పారం, దేవునూరు గుట్టల మధ్యన 100 ఎకరాలు కడియం శ్రీహరి కూడా పెట్టుకున్నాడని పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని, పలుమార్లు వారి సవాళ్లను స్వీకరించిన మా నాయకుడు కడియం శ్రీహరని, నేను అనుకున్న భూమి నేను ఆక్రమించినట్లుగా నిరూపించగలిగితే వారి ఇళ్లలో ఊడిగం చేస్తాను అని పలుమార్లు సలహాలు చేశారని, అది నిరూపించే సత్తా వారికి లేదని, ఎందుకంటే వారికి పసలేని ఆరోపణలు మాత్రమే అని తెలుస్తోంది. దొంగే అన్నట్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పల్లా రాజేశ్వరరెడ్డి విద్యతో బిజినెస్ చేసుకుంటూ కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డాడని, దళితుడని చెప్పుకుంటూ దళిత బంధు పథకంలో దళితుల దగ్గర 2 లక్షల రూపాయలు కమిషన్లు తీసుకున్నది డాక్టర్ రాజయ్య అని ప్రజలంతా అవి గమనిస్తున్నారని, రేపు జరగబోయే సభకు ఆర్టీసీ వారు కూడా బస్సులు నడపడానికి సుముఖంగా లేరని, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగస్తులను ఎన్ని రకాలుగా కేసీఆర్ ఇబ్బందులు పెట్టారో వారికి తెలుసని, కేసీఆర్ చేసిన ఘనకార్యానికి సుమారు 70 మంది ఆర్టీసీ ఉద్యోగులు మరణించారని, నిజమైన తెలంగాణవాదులు ఎవరూ కూడా కేసీఆర్ సభకు హాజరు కారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు ఇల్లందుల విజయ్ కుమార్, మాజీ డైరెక్టర్ చింత ఎల్లయ్య, జీడి రమేష్, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశానికి చేసిన ప్రెస్ మిత్రులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎంతో ఘనంగా చెప్పుకొని రజతోత్సవం నిర్వహించుకుంటున్నామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి నేను కొన్ని సవాళ్లు చేయదలుచుకున్నా, కొన్ని విషయాలు అడగదలుచుకున్నా. అసలు రజతోత్సవం చేసే పార్టీ మీకు అవకాశం, అధికారం ఉందా? అసలు మీకు వరంగల్ మా సెంటిమెంట్ అని చెప్పుకునే మీరు ఓ వరంగల్ కొన్నిసార్లు వచ్చి నేను ఇస్తాంబుల్ చేస్తా, నేను లండన్ చేస్తా, వాటికన్ సిటీ చేస్తా అన్న మీకు కొన్ని సిటీలను ఎంచుకొని చాలా గొప్పగా చెప్పారు. ఇంకా ఒక ముందు అడిగేసి నేను ఇక్కడ కుర్చేసుకొని ఈ యొక్క వరంగల్ను డెవలప్మెంట్ చేస్తా అన్న అతను ఏం కేసిందని వరంగల్కు సమాధానం చెప్పాల్సి అవుతుంది. రేపటి సభ ద్వారా సమాధానం చెప్పాలి. నీ ఏషాలు తెలుసు, నీ కోటి ఎక్క ఏషాలు తెలుసు, నీ భాగవతాలు తెలుసున్నారు. ఎందుకు అని అంటే ఫస్ట్ లో గెలువమని నీకు పార్టీ నుంచి నీకు ఫండ్స్ వస్తే, పార్టీ ద్వారా నీకు ఫండ్స్ వస్తే ఆ యొక్క ఫండ్స్ను నీవు నీ సొంత లాభం కోసం, అక్కడి నుంచి వచ్చే ఫండ్స్ నీ సొంత లాభం కోసం ఇక్కడనే పలకుట రోడ్డుకే మామిడితోట ఉన్నావు, సగం పైసలు పెట్టి నియోజకవర్గం వెళ్తే ఓడిపోయినావు. ఇంకా నీకు సిగ్గొత్తలేదా, బుద్ధొత్తలేదా? ఇంకా నేను ఎమ్మెల్యేనని ముడుతున్నావా? ఎమ్మెల్యే కాలేవు. పల్లా రాజేశ్వరరెడ్డి జాగ్రత్త. ఒకటే, నువ్వు నిజంగా ప్రజాపాలన మమ్మల్ని ప్రజలు అంగీకరించు, ప్రజల వెంబడి మేము ఉంటున్నాం, మేము చేసుకున్న పథకాలు క్రమక్రమంగా అమలు చేస్తున్నాం.
నీవు 7,000 కోట్లు అప్పు చేసి నువ్వే సంగర పింగర ఎగురుతాంటే నేనే గవర్నమెంట్లో ఉన్నట్టుగా ఆ అప్పుకు వచ్చే నెలకెంత ఇన్కము ఆ నెలనాడు 18,000 కోట్లు రేపు మీరు మీ నాయకుడు మీరు నిజమైన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదులైతే మీ పార్టీని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. మీ బిడ్డ చేసిన తప్పుకు తెలంగాణ ఆడపడుచులు అందరూ తలదించుకుంటారు. లిక్కర్ స్కామ్ లో దొరికినందుకు నీ బిడ్డ చేసిన తప్పుకు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. దానికి ఖచ్చితంగా నీ బిడ్డ రేపు క్షమాపణ చెప్పాలి. నీ అల్లుడు చేసిన దోపిడీలకు క్షమాపణ చెప్పాలి. నీ కొడుకు చేసిన అనేక కుటుంబాల్లో మీడియా మిత్రులు కానీ మా మీడియా మిత్రులందరికీ తెలుసు, మా సీఎం గారు డైరెక్ట్ లైవ్ లో చెప్పిండు, నీ కొడుకు చేయబట్టే కొందరు కుటుంబాలు కూలిపోయినాయి. నీ ఫోన్ ట్యాపరింగ్ తెలిసాయి కింది ప్రజల కష్టాలు సుఖాలు నీకు తెలియ గనుక నువ్వు ఒక అగ్రవర్ణ కులంలో పుట్టి ఈ రోజు దళిత నియోజకవర్గం మీద పడి అటు రాజే పైన ఆయనకు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇద్దరి మధ్యలో లేని విషయాలను సృష్టిస్తూ అగో భూమి ఇగో భూమి, ఇక్కడ అన్యాక్రాంతానికి గురవుతుంది, అక్కడ అన్యాక్రాంతానికి గురవుతుంది అంటే నీవు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు డాక్టర్ రాజే అనే వ్యక్తి భూ కబ్జాలు చేస్తూ ఉంటే, తన అనుచరులు భూ కబ్జాలు చేస్తూ ఉంటే బహిరంగ వేదిక మీద నుంచి మాత్రం బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరూ ఖచ్చితంగా ప్రజలకు వారు చేసిన తప్పులు చెప్పుకొని ఒప్పుకొని మేము భవిష్యత్తులో కనుక అధికారం మీరు మాకు ఇస్తే మీ తప్పులు చేయని చెప్పేసి ఒప్పుకున్నప్పుడే కొంత ప్రజల్లో మీకు స్పందన వస్తుంది తప్ప మీరు మళ్ళీ అదే వేదిక మీద నుండి గతంలో మేము అవి ఇచ్చినాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇస్తారంటే మాత్రం ప్రజలందరూ తెలివికల్ల వారు అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇటువంటి తప్పుడు సలహాలు ఇవ్వకుండా రేపు బహిరంగ వేదికను కొంత ఆలోచన చేసే విధంగా నడిపించవలసింది చెప్పేసి మేము